ఇక టీవీ9 ఫ్యాక్ట్ చెక్ కథనాలతో తెలంగాణ అధికారుల్లో ఒక కదలిక కనిపిస్తోంది. ఆఫీసులకి ఆలస్యంగా వస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ9 ఇంపాక్ట్ తో సెక్రటేరియట్ లో ఫేషియల్ రికగ్నిషన్ మెషిన్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల బయోమెట్రిక్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే మెషిన్ల ఏర్పాటుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇది టీవీ9 ఇంపాక్ట్. టీవీ9 ఇంపాక్ట్ తో అధికారుల్లో కదలికొచ్చింది. దీంతో సర్కారీ ఉద్యోగుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిర్లక్ష్యం బూజు వీడుతోంది. ఉదయం 10:30 కల్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసులకి రావాల్సి ఉంటుంది. అది సెక్రటేరియట్ అయినా, కలెక్టరేట్లు అయినా, ప్రభుత్వ పెద్దాసుపత్రులైనా ఉద్యోగులు ఉదయం 10:30 గంటల కల్లా ఆఫీస్ కి టెన్షన్ గా రావాలి. కానీ జరగట్లేదు. పంచువాలిటీకి పాతరేస్తూ డైలీ లేట్ గా రావడం ఒక మామూలైపోయింది వాళ్ళకి. దీనిపైనే ఫ్యాక్ట్ చెక్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగుల లేటు హాజరుపై టీవీ9 కథనాలు కూడా ప్రసారం చేసింది. మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక టీవీ9 ఫ్యాక్ట్ చెక్ తో కదిలిన అధికారులు ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ మెషిన్ ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి సెక్రటేరియట్ లో ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్, దీనివల్ల ఉద్యోగులు ఎన్నింటికి వచ్చారో కూడా తెలిసిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి కూడా ఇది వర్తిస్తుంది. సెక్రటేరియట్ లో 3000 మంది సిబ్బంది, వీళ్ళందరి బయోమెట్రిక్ డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం. అలాగే ఈ విధానంపై ఉద్యోగులు మాత్రం కాస్త అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో భాగంగా ఉద్యోగుల ఫేషియల్ రికగ్నిషన్స్, ఐరిష్ తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ తో పాటుగా డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అటెండెన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతానికి ఫేస్ రికగ్నిషన్ మిషన్లను ఏర్పాటు చేశామని జీఏడీ అధికారులు చెప్తున్నారు. ఎంప్లాయీస్ డేటా రిజిస్ట్రేషన్ అయిపోయాక అటెండెన్స్ ఎప్పటి నుంచి తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తున్నారు. అయితే దీనిపై సెక్రటేరియట్ లోని ఉద్యోగ సంఘాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగులతోనో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ హాజరు విధానంతో తమకు ఎదురయ్యే సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. శ్రవణ్, ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేది అటు పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ లో చాలా చోట్ల అమలు చేస్తారు. ఇన్ఫాక్ట్ మన ఆఫీస్ లో కూడా ఉంది. ఏంటి వాళ్ళకి టైంకి రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఫేషియల్ రికగ్నిషన్ తో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? మెరుగైన సమాజం కోసం పాటుపడే టీవీ9 ప్రతిసారి సమాజంలో ఉన్న మంచి గురించి, అలాగే మంచి సమాజంలో జరుగుతున్న చెడు గురించి, సమాజంలో ఉన్న అలసత్వం గురించి, గొప్పతనం గురించి చెప్తూ వస్తుంది. అలాగే అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పనివేళల 10:30కి వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది. సరైన సమయానికి ఆఫీస్కి వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రుల మంత్రి చాలాసార్లు చెప్పారు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను మెరుగైన పరిపాలన అందించడానికి, ప్రజలకు సేవ చేయడానికి అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో అన్ని గంటలు కష్టపడ్డా కూడా ప్రభుత్వ అంశాలు అయ్యుండొచ్చు, ప్రభుత్వ పథకాలు అయ్యుండొచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయ్యుండొచ్చు, ప్రజలకు చేరాలంటే ఆ తర్వాత స్థాయిలో ఉండే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబద్ధతతో పనిచేయాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది టీవీ9. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పనివేళ్లలో టైంకి వస్తున్నారా, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారా అనే విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీవీ9 ఫ్యాక్ట్ చెక్ చేసి అందులో భాగంగా సచివాలయం రాష్ట్ర పరిపాలనకు అతి ముఖ్యమైన కేంద్రము. ఇక్కడే ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రులు ఉంటారు, మంత్రుల తర్వాత సెక్రటరీలు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ తర్వాత కింది స్థాయి సిబ్బంది అంతా ఉంటుంది. ఇక్కడ పరిపాలన ఎఫెక్టివ్గా ఉంటేనే ప్రతి ప్రభుత్వం తీసుకున్న ప్రతి పథకం ఏదైతే ఉంటుందో అది ప్రజల వద్దకు చేరుతుంది. ఇదే విషయం చూపించేందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తే కూడా ఎవరు కూడా టైంకి ఆఫీస్కి రాని సిచ్యువేషన్ చాలా సందర్భాల్లో బయటపడింది. ఫ్యాక్ట్ చెక్లో మంత్రి తుమ్మల లాంటి వాళ్ళు ఆకస్మిక తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది టీవీ9 చేసిన ఫ్యాక్ట్ చెక్ విషయంలో. అప్పుడు టీవీ9 చేసిన ఫ్యాక్ట్ చెక్ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అభినందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. ఇతర అన్ని కార్యాలయాలు ఉండొచ్చు, కలెక్టరేట్లు ఉండొచ్చు, ప్రభుత్వ కార్యాలయం ఉండొచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండొచ్చు, అవన్నీ వేరు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల ఇబ్బందులు వేరేలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగులు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఇది మాది సచివాలయంలో పనిచేసే మేము కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది మాకు బాధ్యతతో సమానము. ఎందుకంటే ముఖ్యమైన కీలక నిర్ణయాలు ఉంటాయి, కీలకమైన అంశాల మీద ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి వీటిలో మేము చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం. కాబట్టి మాకు పని వేళల్లో ఇట్లా విధి విధానాలు పెట్టి స్ట్రిక్ట్గా రూల్స్ అప్లై చేయాలంటే కష్టం. ఎందుకంటే శాసనసభ, అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు 12 మధ్యరాత్రి 1 గంట వరకు కూడా సెషన్స్ జరిగితే మేము సచివాలయంలోనే పని చేయాలి. కానీ అలాంటప్పుడు మరి పని వేళలు అనేవి పరిగణలోకి తీసుకోరు. కాబట్టి మా విషయంలో ఆ పని వేళల పరిగణని కాస్త ఉపశమనం కలిగిస్తే మంచిదంటూ ఈ సచివాలయ ఉద్యోగులు అయితే ప్రస్తుతం తమ ఒక స్వరాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే దానికి మద్దతు ఇస్తాం, కానీ మా విషయంలో కూడా కాస్త ఆలోచించాలని సచివాలయ సిబ్బంది అంటున్నారు.